కృతజ్ఞతలు చెల్లించాలి. అంతేకాదు మరి సియోని సంఘం అంతా కూడా ప్రేమతో మరి ఈ సంవత్సరము ఈ మాసంలో కూడా ఈ థర్డ్ వీక్లో ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు. ఇలాగున ప్రభు సన్నిధి మనము కలిగి ఉండుట ఎంతో ఎంతో గొప్ప భాగ్యము. దేవుని వాక్యంలో ఇలా రాస్తుంది, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. నిజమే, ప్రభు కృపను బట్టి దేవుడు మనకి ఈ సంవత్సరంలో మరలా ఆయన సన్నిధికి వచ్చే భాగ్యం మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించే ముందు మనము దేవుని వాక్యాన్ని మనము చదువుకుంటాము, ధ్యానం చేస్తాం. తదుపరి ప్రభుని మనం ఆరాధిస్తాం. మనం పాటల సెషన్లో మరి పాటలు పాడుతూ ఉండగా చివరి పాటలో దేవుడు మనకి ఎలా కనబడుతున్నాడు ఆయనంటే, సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతుడైన దేవునిని ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఇందాక పాడిన పాటలో 101 పాటలో పల్లవిలో మనం అనుపల్లవి లాస్ట్ లైన్ చూస్తే సెకండ్ లైన్లో సర్వోన్నతిని చిత్తమున సర్వదా స్తుతించదు. అంటే ఆరాధనలో ప్రభు మనకు ఎలా కనబడతాడు, ఆయన ఎలా ఉండి మన జీవితంలో కార్యం చేశాడు అని అంటే, అతడు సర్వోన్నతమైన స్థలముల్లో ఉన్న దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన సర్వోన్నతుడైన దేవుణ్ణి సర్వదా మనము స్తుతించాలని దేవుని ఉద్దేశం. ఎవరు అలాగన బైబిల్లో ఈ సర్వోన్నతుడైన దేవుణ్ణి స్తుతించారంటే ఆ మాటను మనం చదువుకుంటాము ఆరాధన కొరకు. చూడండి, దానియేలు గ్రంథం దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 34వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. దానియేలు గ్రంథం 34వ వచనం, 4వ అధ్యాయము 34వ వచనం. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని. చాలండి, ఆ మాట వరకు చాలు. ఎవరు బైబిల్ గ్రంథంలో సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అంటే, ఒక వ్యక్తిని దేవుడు మనకు ఆరాధన కొరకై తీసుకొస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే చెప్పండి, నెబుకద్నెజరు. ప్రభు చదివినటువంటి వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ఆయన స్వరం వినుట కొరకై, ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమలేని తండ్రి, నమ్మకమైన ప్రభువా, యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ కృపా సన్నిధి మాతో ఉంచారు. ప్రార్థనలో, పాటలలో, వాయిద్యముల్లో మీ ఆత్మకు స్వేచ్ఛ స్వాతంత్రం కలిగించినందుకే వందనములు. తిరిగి ప్రభువా, నీ వాక్యం చుట్టూ మేము చేరుతూ ఉన్నాము. ఆరాధన వర్తమానం కొరకై దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనాన్ని మా మధ్యలోనికి మీరు తీసుకొచ్చినందుకు వందనములు. వాక్యం మీది, మేము మీ వారం ప్రభువా. పైనుండి మాకు అనుగ్రహిస్తేనే తప్ప మేమేది పొందలేం. చదివిన వాక్య భాగాన్ని ఆశీర్వదించి విరిచి మా కొరకు పంచిపెట్టండి. నిలబడుతున్న దాసుడు ఎంతో బలహీనుడని ఎరిగిన తండ్రి, నీ చాటును దాచిపెట్టండి.
ఆత్మాభిషేకం దయచేయండి. నీకు మహిమకరంగా నీ ప్రజలు ఆరాధించే దాని కొరకై ఈ పాత్రని మీరే వాడుకొని మహిమ పొందమని వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకెవరైనా ఉంటే వారిని కూడా నడిపించండి. ఈ ప్రశస్తమైన విలువైన సమయాన్ని ఎవరు పోగొట్టుకోకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాను. మీరే మాతో మాట్లాడి మహిమను పొందండి. ఆత్మనేర్పు మాటలతో పరిచర్యనుడికి సహాయపడండి. నన్ను నిలువెల్లా అరికాలు మొదలుకొని శిరస్సు వరకు కడిగి నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. నీ అభిషేకం సంపూర్ణంగా అనుగ్రహించమని కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి ఎవరు? నెబుకద్నెజరు. సర్వోన్నతుడైన దేవుణ్ణి ఎందుకు నెబుకద్నెజరు ఆరాధిస్తున్నాడు? నెబుకద్నెజరు అనగానే మనకి హిస్టరీ చాలా ఉంది బైబిల్లో. ఆయన బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేసే ఒక రాజు. చాలామంది ఉన్నారు రాజులు. దాంట్లో మొదటి రాజు ఎవరంటే నెబుకద్నెజరు. తర్వాత ఇంకా చాలామంది ఆయా కాలాల్లో వచ్చారు. ఈయన కాలం అయిపోయిన తర్వాత మెట్టికి నెబుకద్నెజరు ఎందుకు సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అంటే, అతడి పరిపాలనలో పాపాల్లో ఒక పాపము ఆయనలోనికి ప్రవేశించింది మొట్టమొదటిగా. ఏంటి ఆ పాపం? గర్వం అనే పాపం. ఆ పాపము ఆయనలోనికి రావంగానే అతడు ఎక్కడికి తెరవబడ్డాడు ఆ వ్యక్తి అంటే, అరణ్యంలోనికి తెరవబడినాడు. అడవిల్లో ఉన్నాడు. గోళ్ళు పెరిగిపోయినాయి, జుట్టు పెరిగిపోయింది, రకరకాల పరిస్థితి, రాజ్యం లేదు, ప్రజలు లేరు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు. ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అలాగనే ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు మరలా అతన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతన్ని తిరిగి మరలా అతని రాజ్యంలోనికి తీసుకొస్తున్నప్పుడు ప్రభువుని స్తుతించటం మొదలుపెట్టాడు. ఏమని స్తుతిస్తున్నాడంటే, సర్వోన్నతుడగు, చదవండి ఆ మాట. చాలండి. సర్వోన్నతుడగు దేవుణ్ణి ఘనపరిచి స్తుతించేటటువంటి అనుభవం ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు. మన బ్యాక్ చరిత్ర కూడా అంతే, మన హిస్టరీ కూడా అంతే. ఒకప్పుడు మన జీవితం ఏంటంటే బబులోను. బబులోన్ అంటే అర్థం ఏంటి? గందరగోళం, గలిబిలి. రెండు అర్థాలు వస్తాయి. అంటే మన జీవితానికి దాన్ని పోల్చుకోవాలా. మనము కూడా స్తుతించే అనుభవంలోకి వచ్చామంటే ఒకప్పుడు నెబుకద్నెజరు లాగానే ఉన్నాం మన పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు అన్యుడు ఒకటి. రెండోది బబులోను అంటే లోకము, గలిబిలి, గందరగోళం. మూడోది అరణ్యము. నాలుగోది వస్త్రాలు లేని జీవితం. ఐదోది జంతువుల మధ్య తిరుగులాడే జీవితం. ఈ ఐదంతల జీవితం లోకంలో ఒకప్పుడు లోకం అనే బబులోన్లో మనము ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఈ ఐదంతల జీవితాన్ని మనలో నుండి, నెబుకద్నెజరులో నుండి ఎలాగైతే తీసి మరలా తీసుకొని వచ్చాడో ఆయన దగ్గరికి, ఆ రాజ్యంలోనికి, అలాగే యేసు ప్రభు యొక్క రాజ్యంలోనికి తీసుకురావడానికి ఈ ఐదంతల జీవితం సిలువలో కొట్టివేశాడు. ఇప్పుడు నెబుకద్నెజరు ఎలాగైతే ఆరాధిస్తున్నాడో యాజ్ ఇట్ ఈజ్గా మనము కూడా అదే అనుభవంలో ఆరాధించే వ్యక్తులుగా దేవుడు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు లోకం ఉందా మన దగ్గర? లోకం మన బబులోన్ ఉందా? లేదు. వస్త్రాలు లేని జీవితం ఉందా? లేదు. ఆహారం లేని జీవితం ఉందా? లేదు. అరణ్యం ఉందా? లేదు. ఏదైతే అతడు అరణ్యానికి వెళ్ళి అనుభవించాడో, బబులోన్లో ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో, అలాగే మన జీవితం అంతా ఉంటూ వచ్చింది. కానీ ప్రభు ఆ జీవితం నుంచి ఆయన బయటికి తీసుకొచ్చి మరలా రాజ్యాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు స్తుతి ప్రారంభమైంది. అప్పుడుదా స్తుతించాడండి? అప్పుడుదా స్తుతించాడా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభా బబులోన్లో ఉంచావు నీకు వందనాలు, లేకపోతే అరణ్యంలో ఉంచావు నీకు వందనాలు అని చెప్పాడా? నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి ప్రభా నీకు వందనాలు అని చెప్పాడా? చెప్పలా. స్తుతి ఎప్పుడు ప్రారంభమైందంటే అతనుకున్న స్థితి నుండి దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత, మరలా ఆయనకి రాజ్యం అనుగ్రహించబడిన తర్వాత, మరలా ఆ రాజ్యంలో అతడు ఒక రాజుగా స్థాపించబడిన తర్వాత అప్పుడు స్థుతి ప్రారంభమైంది. మరలా ఆయనకి మానవ బుద్ధి అనుగ్రహించాడు. గర్వం పోయింది, అరణ్యం పోయింది, ఆకలి దప్పులు పోయినాయి, వస్త్రాలు పోయినాయి, బబులోను పోయింది. మనలోను కూడా పోయిందా? 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 ఏందమ్మా ఇంకా డౌట్గానే ఉన్నారు? పోయిందంటేనే ఇప్పుడు ఆరాధించగలం మెసేజ్ ద్వారా, మనం వర్తమానం ద్వారా. పోలేదు లేకపోతే ఏమన్నా ఇంకా బబులోను ఉందన్న, ఇంకా గందరగోళం ఉందా, గలిబిలి ఉందంటే కనుక నో, మనం ఇంకా అర్హతలోనికి రాలేదని అర్థం. మనలో ఇవి కూడా పోయినాయి. ఈ బబులోను పోయింది. నెబుకద్నెజరు చరిత్ర ఏదైతే ఉందో, అతడు ఇది వరకు ప్రభువును స్తుతించక ముందు ఏ అనుభవం అయితే అరణ్యంలో ఎదుర్కొన్నాడో అదంతా పోయిన తర్వాతే స్తుతించాడు. అలాగే మనం కూడా అంతే, ఇవన్నీ తీసేసాడు. స్తుతిస్తున్నప్పుడు ఏమని స్తుతిస్తున్నాడు దేవుణ్ణి అంటే, దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. దానిలో ఒక పేరు ఏంటంటే సర్వోన్నతుడగు దేవుని స్తుతించుట. సర్వోన్నతుడైన దేవుని స్తుతించుట. ఎందుకు సర్వోన్నతుడైన దేవుడు అతనికి ఆ నామాన్ని ఎందుకు జ్ఞాపకం చేశాడు? ఆ పేరుని ఎందుకు జ్ఞాపకం చేశాడు దేవుడు? ఆ నోటిలో ఆ మాట ఎందుకు ఉంచాడంటే దాంట్లో ఒక గొప్ప వర్తమానం ఉంది. ఈ సర్వోన్నతుడైన దేవుని స్తుతి అంచు అనుభవంలోనికి మనం ఎలా వచ్చాం? బబులోను పోయిందంటే, లోకం పోయిందంటే, పాపం పోయిందంటే, ఆకలి దప్పులు పోయినంటే, వస్త్రాలు పోయినాయంటే, ఇవన్నీ తీసేసాడనంటే దానికి యేసుప్రభు రక్తాన్ని ఆశ్రయించాం, కడిగి శుద్ధీకరించాడు, అయిపోయింది. కానీ మరి ఇప్పుడు ప్రభువును స్తుతించడానికి హేతువేంటి? కారణం ఏంటి? ఇప్పుడు మరలా దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటి అంటే, సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన్ని ఆరాధించడానికి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మన జీవితంలో 5 అంతల ఆయన దగ్గర ఉన్నటువంటి సర్వోన్నతమైనవి మనకిచ్చాడు. ప్రేమ అంటే అంతా ప్రేమకు సంబంధించినవి ఉంటాయి కదా. విశ్వాసం అంటే అంతా విశ్వాసానికి సంబంధించినవి ఉంటాయి కదా. అలాగనే సర్వోన్నతుడైన దేవుడు అనేటప్పుడు, ఆయన స్తుతించినప్పుడు ఆయన దగ్గర సర్వోన్నతమైనవి ఏదైతే ఉన్నాయో ఆ దేవుడు అన్నీ మనకి ఇచ్చేసాడు. వాటిలో క్లుప్తంగా ప్రభు మనకు సహాయం చేసే కొలది ఒక 5 విషయాలు మనం చూస్తాం. మొదటిది, సర్వోన్నతుడైన దేవుడు ఎందుకు మనం స్తుతించాలి? సర్వోన్నతమైన దేవుని దగ్గర ఏముంది, మనకి ఏమిచ్చాడు? మొదటిదంటే కీర్తన గ్రంథం చూడండి, మొదటి మాట. కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం చదవండి. చాలండి. మొట్టమొదటిది ఏమి ఇచ్చాడమ్మా చెప్పండి? ఏమనుగ్రహించాడు ప్రభు? సర్వోన్నతుడైన దేవుని దగ్గర ఉంది ఏంటి అంటే సర్వోన్నతమైన కృప. ముందే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి ఇచ్చేచ్చు కదన్నా. ఎందుకు ఈ సర్వోన్నతమైన కృపే ముందిచ్చాడనంటే ఆ కృపలో ఒకటి దాగి ఉంది. ఏంటది? కృప చేతనే మీరు, ఇది దేవుని వలన అనుగ్రహించబడింది, ఇది మన వలన కాదు అని. ఆ సర్వోన్నతమైన కృప ఇస్తూ ఇస్తూ దాంట్లో ఒకటి పెట్టి ఇచ్చాడు. అదేంటంటే సాల్వేషన్, రక్షణ. ఏ రక్షణ అది? పేతురు ఏమంటాడంటే ఆత్మరక్షణ. ఏ రక్షణ? దేనికి రక్షణ చెప్పండి? ఇప్పుడు చలికాలం వచ్చింది. చలికాలం వస్తే ఇప్పుడు చలి నుండి తప్పించబడటానికి ఏం వేసుకుంటాం మనం? కొంత స్వెటర్స్ వేసుకుంటాము, లేకపోతే నైట్ టైము నిద్రపోతున్నప్పుడు గొంగలు కప్పుకుంటాము, ఆ బెడ్స్ మీద అన్నీ కూడా వేడిగా ఉండటానికి చూసుకుంటాము. ఇవన్నీ దేనికి రక్షణ, దేనికి ప్రొటెక్షన్, కాపుదల అని అంటే శరీరానికి. మరి ఆత్మకి ఎవరైనా ఇవ్వగలరా? ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళు తెల్లగా ఉంటారు, బయట అమ్ముతూ ఉంటారు కదండి ఆ రగ్గులే. జపానా ఎక్కడాళ్ళు? నేపాల్, రైట్, వెరీ. నేపాల్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా శరీరానికి అన్నీ ఇస్తున్నావు కానీ నా ఆత్మకు కూడా కావాల్సింది ఒకటి అంటే ఇవ్వగలడా? ప్రపంచంలో ఏ బిల్గేట్ దగ్గరైనా ఉంటుందండి ఆత్మకు సంబంధించింది ఎవరైనా ఇవ్వగలరంటే ఒకే ఒక ఆయన, బిల్గేట్ ఆయన. ఎవరైనా ధనవంతులకే ధనవంతుడు ఎవరైనా
దేవుడు యేసు ప్రభు. ఆయన ధనవంతుడై ఉండి అని రాయబడింది. కాబట్టి మొట్టమొదటిగా సర్వోన్నతుడైన దేవుడు ఆయన కృపను, సర్వోన్నతమైన కృప ఎందుకు ఇచ్చాడంటే, ఆ కృపలో ఏముంది? ఆత్మరక్షణ అనుగ్రహించబడింది. ఆత్మకు రక్షణ ఉంది, ఆత్మకు పాపక్షమాపణ ఉంది, ఆత్మ ప్రభు కొరకు బ్రతకడానికి దేవుడిచ్చినటువంటి వరం అది. ఇప్పుడు బ్రతికే ఉంది. కారణం ఏంటనంటే ఆ కృపలో ఉన్న రక్షణే మన ఆత్మని ఏం చేసింది? బ్రతికించింది. మొదటిది ఏమిచ్చాడు చెప్పండి? సర్వోన్నతమైన కృపనిచ్చావు, సర్వోన్నతుడైన దేవుడా నీకు స్తోత్రం. ఆనాడు నెబుకద్నెజరే కాదు ప్రభువా, మేము కూడా నిన్ను ఆరాధిస్తున్నామని ప్రభుని ఆరాధించాలి. ఆ కృపలో రక్షణ ఉంది. ఆ రక్షణే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. డిసెంబర్ అంతా ఏం ప్రకటించారు చెప్పండి? సేవకులు కానీ లేకపోతే దేవుని ప్రజలు కానీ ప్రకటించడం కానీ స్తుతించడం కదా కానీ ఏమి జరిగిందంటే, రక్షకుడు ఉదయించాడు. ఎక్కడ ఉదయించాడు? సూర్యుడిలో కాదు, మనలో. ఎక్కడ ఉదయించాడండి చెప్పండి? మనలో ఉదయించాడు. ఎంత అద్భుతం! సర్వోన్నతమైన దేవుడు మాకు దొరికావు. ఆ సర్వోన్నతమైన కృపలో ఉన్న రక్షణ ఇచ్చావు, నీకు వందనాలు. సర్వోన్నతమైన కృప నాకు అనుగ్రహించావు, నీకు వందనాలు అని చెప్పి ప్రభువుని స్తుతించాలి. రెండోది చూడండి. రెండోది సర్వోన్నతుడైన దేవుడు కృపే కాదు కానీ రెండోది ఏమిచ్చాడు? లూకా 1:35. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదవండి. చాలండి. రెండోది ఏంటి? సర్వోన్నతుని యొక్క శక్తి. శక్తి అంటే బలం. అది బాగా మనం అర్థం చేసుకోవాలంటే, ఆత్మలో ఆ శక్తి మనకి దేవుడు ఈ రోజుకి ఉంది మనలో అంటే కారణం ఏంటంటే, ఆ సర్వోన్నతుని దగ్గర నుంచే వచ్చింది ఆ శక్తి. ఆ శక్తి పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి, ఆత్మశక్తి. ఒక వ్యక్తి ప్రభుని ఆరాధించగలుగుతున్నాడంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేయగలుగుతున్నాడంటే, ఒక వ్యక్తి దేవుల్లో బ్రతకగలుగుతున్నాడంటే, ఒక వ్యక్తి దేవుని కొరకు సిద్ధపడుతున్నాడంటే, ఒక వ్యక్తి పాటలు పాడుతున్నాడంటే, ఒక వ్యక్తి వాయిద్యాలు ప్లే చేస్తున్నాడంటే, ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నాడంటే, ఒకే ఒక వ్యక్తి ఒక శక్తిలాగా మనలో పనిచేస్తున్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ శక్తి గల దేవుడు. ఆ సర్వోన్నతిని యొక్క శక్తి మరియను కమ్ముకున్నట్లుగా మనల్ని కమ్ముకుంది. ఏ రోజు రక్షించబడ్డామో, ఏ రోజు ఆ సర్వోన్నతిని కృప మనకు అనుగ్రహించబడిందో, వెంటనే ప్రభు ఏం చేశాడంటే ఆ రక్షణలో, ఆ కృపలో ఏం పెట్టాడంటే శక్తిని పెట్టాడు. మళ్ళా ఆ శక్తి చేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం నడిపించబడుతున్నాం. బలహీనులు శక్తిహీనులు నడవండి, లేవండి, నిల్చోండి, లేకపోతే జర్నీ చేయండి అని చేయగలరా? శక్తి లేకపోతే బాడీలో మనం నడవగలమమ్మా? అలాగే దేవునిలో కూడా అంతే. రెండోది సర్వోన్నతిని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ప్రభు మనకిచ్చాడు. ప్రభు ఇది లోకంలో ఎక్కడ దొరకదు ప్రభు. ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు ప్రభు. ఎలాంటి ప్రాంతాలకు వెళ్ళినా దొరకదు ప్రభు. అద్భుతమైన దేవుడు అని నిజంగా. ఆ దినాన్ని సర్వోన్నతమైన కృప మనకి ఇవ్వకపోతే రక్షణ లేదే. ఆ దినాన్న సర్వోన్నతమైనటువంటి శక్తి మనలోకి రాకపోతే ఆత్మ లేదే. ఖాళీ అయిపోయే వాళ్ళమే కదా. ఈరోజు ఉంది అంటే ఆ దినాన్ని ప్రభు మనకిచ్చాడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. కాబట్టి నెబుకద్నెజరు అనుభవంలో ఉన్న దేవుడే మనలో కూడా ఉన్నాడు. మూడోది చూడండి. మూడోది సర్వోన్నతులైన దేవుని ఎందుకు స్తుతించాలి నెబుకద్నెజరులాగా మనం? ఆయన మూడోది మనకి ఏమని గ్రహించాడంటే, చదవండి. ఆదికాండం 14:19. ఆదికాండము 14వ అధ్యాయం 19వ వచనం తీసిన వాళ్ళు చదవండి. చాలండి. సర్వోన్నతుడైన దేవుడు అబ్రహాముకి ఏమి ఇచ్చాడంటే ఆశీర్వాదం, సర్వోన్నతమైన ఆశీర్వాదం. అది సర్వంలో ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఆ ఉత్తమంలో ఎవ్వరు కూడా అలా చేయలేరు. ఆ సర్వోన్నతమైన దేవుడు వలనే ఇది మనకు అనుగ్రహించబడింది.
మూడవది సర్వోన్నతమైన ఆశీర్వాదం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. ఎంత అద్భుతం అండి. అబ్రహాం ఎంత అనుభవించాడో ఆశీర్వాదం తీసుకొని. నిజంగా ఆ సర్వోన్నతమైన శక్తి తీసుకొని మరీ ఎంత అనుభవించిందో. సర్వోన్నతమైనటువంటి కృప తీసుకొని దావీదు ఎంత అనుభవించాడో. ఇవన్నీ అనుభవాలు. ఆరాధనలో కావాల్సింది అనుభవాలు, ఆత్మ, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం తలంచుకొని ప్రభుని ఆరాధిస్తే వెళ్ళిపోద్ది పరలోకం డైరెక్ట్గా. ప్రభు సంగముల మధ్య సంచరిస్తున్నాడు. ఆయన ఆరాధనలకు స్తుతులకు యోగ్యుడైన ఆయన ఆరాధనలు మనం చేస్తున్నప్పుడు ఆయన మహిమ తెచ్చుకుంటాడు. లేకపోతే ప్రభువును మనం మహిమపరచలేము, ఆరాధించలేము. దేవుడు చేసినటువంటి ఈ కార్యాలు ఎంతో గొప్పవండి. మూడవది ఏంటి? సర్వోన్నతుడైన ఆశీర్వాదం ప్రభు మనకిచ్చాడు. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అని పౌలు ఎఫెసీకి రాస్తూ చెప్పినటువంటి మాట. 1:3 ఆ మాట మనం చూస్తాం. కాబట్టి మెట్టికేమైనా దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. మూడవదిగా సర్వోన్నతమైన ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. నాలుగోది చూడండి. నాలుగోది సర్వోన్నతమైన దేవుడు మనకి ఏం అనుగ్రహించాడు అని అంటే కీర్తన 7:17 కీర్తన 7:17 చదవండి అన్నమాట. చాలండి. సర్వోన్నతమైన నామము, అన్ని నామాల కంటే పైనామం ఎందుకు అనుగ్రహించబడింది ఆయనకి? ఆ నామాన్ని మనకి ఎందుకు ఇచ్చాడనంటే అది మామూలు నామం కాదు. దాని పేరేంటంటే సర్వోన్నతమైన నామం. ఎంత ఉత్తమమైన జీవితం ఉందో ఆ నామంలో, ఎంత సర్వముందో ఆ నామంలో. సర్వోన్నతమైన నామం, అందు గురించి దాని పేరు. కొంతమంది అటు ఇటు వెళ్ళిన వాళ్ళు, అలా వెళ్ళిన వాళ్ళు, ఎలా వెళ్ళిన వాళ్ళు బోళ్ళు నామాలు పెట్టుకున్న వాళ్ళు చూస్తాం మనం. తెల్లారు లేచిన కాడి నుంచి ఆ నామం ఏమవుద్ది అంటే చెమట పడితే కారిపోద్ది, మొత్తం చెరిగిపోద్ది, వర్షం పడితే చెరిగిపోద్ది, స్నానం చేస్తే పోద్ది. కానీ ఈ నామము ఎలాంటి నామం అంటే సర్వోన్నతమైన నామం. సర్వకాలం మన హృదయం ముద్రించేశాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజల్ని మీరు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజల కంటే ఆయన నామాన్ని లిఖించాడు, అక్కడ ముద్రలు వేసాడు ఆయన. ఇంకా అది చెరగదు పరలోకం వెళ్ళే వరకు. అన్ని నామముల కంటే పై నామం ఆయన నామం. ఆ నామం పేరేంటంటే సర్వోన్నతమైన నామం. ఈ రోజు నుంచి ఆ రోజు వరకు, ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు ఆ నామాన్ని మనం ధరించుకుని ఉంటాం. అది ప్రభు మనకు ముద్ర వేశాడు. ఎంత అద్భుతమైన నామం అది. కాబట్టి నాలుగోది, అన్ని నామాలు అంటే ఈ లోకంలో ఉన్న నామాలన్నీ పోయినాయి. ఈ నామం మన మీదకి రాగానే ఈ నామం పేరేంటి? సర్వోన్నతమైన. మా నాన్నగారు కూడా ఎంకన్న బాబు, యేసుపరుడు, లేకపోతే కనకదుర్గ, ఇవన్నీ బొట్లు పెట్టేసుకొని ఉపవాసాలు ఉండి అవి చేసి ఈ చేసి అలా చేసేవాడు. వాటి వల్ల ఏటి వల్ల రక్షణ లేదండి. ఏటి వల్ల కూడా ఆయన ప్రాణానికి నెమ్మది లేదు. గొప్ప అద్భుతమైన సాక్ష్యం ఆయనది. ఒక రోజు రానే వచ్చింది, అన్ని నామాలు చూశాను, ఈ నామం కూడా చూద్దామని చెప్పి, నాయన నువ్వు వెళ్ళి పక్కన పాస్టర్ గారి ఇంటి పక్కన ఒక ఆమె ఉంది కదా, ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి బైబిల్ పట్టరా, నేను కూడా చూస్తాను, అసలు ఈ దేవుడు ఎవరో చూద్దామని తెచ్చుకున్నాడు. బాగా బలహీనుడైపోయాడు. ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాడు. అక్కడ ఎక్కడ స్వస్థత ఉందని ఎక్కడ దొరకలా. చివరిలో ఒకటే అనుకున్నాడు, ఆ బైబిల్ తెచ్చి గుండెల మీద పెట్టుకొని, ప్రభా నువ్వు దేవుడైతే నన్ను కాపాడు, నన్ను రక్షించు, నేను నిన్నే నమ్ముకుంటాననే వచ్చి రాని మాటలు పలికాడు అంతే. నేను చెప్పింది 40 సంవత్సరాలు వెనుకున్నటువంటి చరిత్ర, జరిగినటువంటి విషయం చెప్తున్నాను మీకు. అద్భుతంగా దేవుడు ఆయనకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన బలహీనత అంతా పోయింది. ఏ నామములో కూడా నాకు స్వస్థత లేదు, రక్షణ లేదని చెప్పి ఏం చేశాడు, అలా కాలం ఉంటుంది కదా, ఆ కాలంలోకి తీసుకెళ్ళి ఈ ఫోటోలన్నీ కూడా మూట కట్టి ఇసిరేసాడంతే, బస్తాలతో తీసుకెళ్ళి కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఏ నామం ఉంది నీ దగ్గర అంటే ఆ నామం ఈ నామం లేదు నాయన. ఏ నామం ఉంది డాడీ నీ దగ్గర అంటే ఏం చెప్తాడు? యేసునామం. ఆ నామంలో ఏముంది అని అంటే ఆ నామంలో చాలా ఉన్నాయి, కానీ దాన్ని అసలు ఆ నామం పేరే ఎటువంటిదంటే సర్వోన్నతమైన నామం. సర్వోన్నతుడు దాంట్లో ఉన్నాడు నాయన అని చెప్తాడు. ఇప్పుడు వేజ్డ్ అయిపోయాడు ఆయన, వృద్ధాప్యం వచ్చేసింది. ఇంకా సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు నాయన.
నిజంగా ఎంత ధన్యులమండి ఆ నామాన్ని ధరించుకోవటం. అన్నీ పోయినాయి ఇది వచ్చుట ద్వారా. లేకపోతే అవన్నీ మనకి నెమ్మది లేకుండా చేసే ఈ రోజుకి మనం హెల్తీగా ఉండేవాళ్ళం కాదు, ఆరోగ్యం ఉండేది కాదు, స్వస్థత ఉండేది కాదు. ఆ నామం అటువంటిది. ఎందుకంటే దాంట్లో ఎవరున్నారంటే సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. సర్వోన్నతమైన నామాన్ని ప్రభు మనకిచ్చాడు. ఐదవది చివరిగా చూసి మనము ఆరాధనలోకి వెళ్తాం. సర్వోన్నతుడైన దేవుడు నాలుగోది సర్వోన్నతమైన నామాన్ని ఇచ్చాడు. ఐదోది సర్వోన్నతుడైన దేవుడు మనకేమి ఇచ్చాడంటే చదవండి కీర్తనల 46 అధ్యాయం, కీర్తన 46 4వ వచనం చదవండి. అబ్బా చాలండి. సర్వోన్నతుడైన దేవుని మందిరం అండి. ఏముంది అక్కడ రెండో లైన్లో? సర్వోన్నతుడైన దేవుని మందిరమును నది ఏం చేస్తుందంట? సంతోషపరుస్తుందంట. ఆ నది ఎవరంటే ప్రభు అయినా యేసే. తప్పుతుందండి. ఈరోజు సియోను దేవుడు మనకిచ్చాడంటే చిన్న మందిరమైనా పెద్ద మందిరమైనా పేదోళ్ళమైనా మరి కొద్దిమంది అయినా మన ఎవరైనా సరే ఈ ప్రాంతంలో ఈ స్థలంలో దేవుడు ఒక మందిరం ఇచ్చాడంటే ఆ మందిరం ఎలాంటి మందిరం అంటే చెప్పండి? సర్వోన్నతమైన మందిరం. ఎందుకు అనంటే ఈ మందిరంలో ఎవరున్నారంటే ఆ సర్వోన్నతమైన మందిరంలో సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు. అందుకే మనం ఇందాక ఆ పాటలో దేవుణ్ణి అలా చూసాం. సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమా, సర్వాధికారి యేసుని సిలువాచే కలిగేను. సర్వోన్నతుని చిత్తంబున సర్వోన్నతుండగు దేవుని సేవకులై ఉండియు, సర్వోన్నతుని చిత్తంబున సర్వదా స్తుతించెదము. ఎందుకండి దేవుని సర్వోన్నతమైన చిత్తమున దేవుని స్తుతించాలంటే సర్వోన్నతుడైన దేవుడు మనకున్నాడు. ఆయన ఉండటమే కాదు, ఆయన మన దగ్గరికి రావటమే కాదు, మనలో ఉన్నటువంటి బబులోను రాజ్యంలో ఉన్నటువంటి నెబుకద్నెజరులో ఎన్ని ఉన్నాయో ఒకప్పుడు అవన్నీ ఉంటే తీసేసాడు, తొలగించాడు. మరలా ఆయన దగ్గరికి మనల్ని సమకూర్చుకున్నాడు. మరలా అనే మాట మనకు కూడా వర్తిస్తుంది. కారణం ఏంటంటే ఒకప్పుడు అసలు దేవుని జనాంగంగా ఆయన ఆదాయం చేసుకున్నాడు. కానీ సాతానుడు వచ్చి ఏం చేశాడు? మొత్తం అంతా పాపంలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. మరలా కడపటి ఆదాములాగా ఆయన వచ్చాడు. మరలా తన ప్రజలను, పుట్టించిన ప్రజలందరినీ రక్షించుకుంటున్నాడు. ఎంత అద్భుతం! కాబట్టి చివరిగా సర్వోన్నతమైన దేవుని మందిరాన్ని ప్రభు మనకిచ్చాడు. ఇదంతా సర్వోన్నతమైన స్థలం అండి. సర్వోన్నతమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రభువుని మనం ఎంత ఆరాధించాలి? ఇక్కడ మనం ఈ అనుభవాలన్నీ కలిగి ఉంటేనే పరలోకంలో మనం ఆరాధించగలం. లేకపోతే పరలోకం వెళ్ళి మనం ఆరాధించలేము. పరలోకాన్ని ఏ వ్యక్తి అయితే ఇక్కడ అనుభవిస్తాడో, ఇక్కడ ఆ జీవితాన్ని కలిగి ఉంటాడో, ఆ ఆరాధన అనుభవంలోనికి వస్తాడో అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళి అక్కడ ఉండగలుగుతాడు. అక్కడికి చేరుకుంటాడు, అక్కడ ప్రభుని ఆరాధిస్తాడు. ప్రభు ఆయనతో ఉంటాడు, ఆయనతో ప్రభు ఉంటాడు. ఎంత అద్భుతం! కాబట్టి మన జీవితంలో ఇలాంటి దేవుణ్ణి నెబుకద్నెజరు ఆరాధన చేస్తుంటే మనం కూడా ఏం చేయాలా? ఆరాధించాలా. మొదటిది ఏంటి చెప్పండి? సర్వోన్నతమైన కృపనిచ్చావు, వందనాలు ప్రభు. రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది, అన్నీ సర్వోన్నతమైనవి. ప్రభు ఎందుకు తక్కువ చేయలేదు ప్రభు అంటే నేను చేయను నా కుమారుడా. తండ్రి అయిన దేవుడు కుమారుని అలా ప్రేమించాడు. ఆయనకున్నవన్నీ కూడా తండ్రి కుమారునికి ఇచ్చేశాడు. నేను చేయటం కాదు, ఇదంతా నా తండ్రి వల్ల నాకు అనుగ్రహించబడిందని యాజిటీగా చెప్పాడు ఆయన సువార్తల్లో. అదే యేసు ప్రభుని మనం అడిగితే తండ్రి వల్ల నాకు అనుగ్రహించబడితే నా ఎన్ని కూడా మీకు ఇస్తున్నాను. మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి.
తండ్రి నువ్వు నాకేమి ఇచ్చావు అవన్నీ కూడా వీళ్ళకి నేను ఇచ్చేసాను, శిష్యులకి ఇచ్చాను అన్నాడు. ఎంత అద్భుతం అండి! ఏమైనా ఆయన దాచుకున్నాడా? తండ్రి నాకు ఇస్తే ఇచ్చాడు కానీ నేను కొద్దిగా ఇవ్వాలి, లేకపోతే నా దగ్గర ఉన్నది ఏదైతే అదే ఇవ్వాలి, ఇవ్వకుండా డూప్లికేట్ ఇవ్వాలి అని అనుకున్నాడు ఆయన? కాదు. యాజ్ ఇట్ ఈజ్. ఎంత అద్భుతమైన దేవుడు అండి! ఆ మాటను చదువుకొని మనం కూడా ప్రభుని ఆరాధిద్దామా? రండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనాన్ని, ఆ మొదటి మాటను మనం మరలా కలిసి చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరుని నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశం తట్టి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని. అలాగనే మనం కూడా ఐదంతల సర్వోన్నతమైన దేవుడు సర్వోన్నతమైన ఇచ్చిన వాటిని బట్టి ప్రభుని ఆరాధిద్దాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. లేచి నిలబడదాం, కీర్తన పడదాం.